శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్థలానికి సంబంధించి అష్టదిక్పాలకులకు సంబంధించి ఎటువైపు ఎత్తు ఉండాలి, ఎటువైపు పల్లం ఉండాలి. అష్టదిక్పాలకులను నీ ఇంటికి ఆహ్వానించు, వారు చెల్లిస్తారు నీ ఇంటికి శిస్తు. అష్టదిక్పాలకులు నీ ఇంటికి ఆహ్వానించు, వారు చెల్లిస్తారు నీ ఇంటికి శిస్తు. కాబట్టి అష్టదిక్పాలకులకు సంబంధించి ఏ దిక్కులో ఎత్తు ఉంటే మంచిది, ఏ దిక్కులో ఎత్తు ఉండకూడదు, పల్లం ఉంటే జరిగేటువంటి పరిణామాలు ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. స్థలముకు కానీ గృహానికి కానీ ఇది స్థలం లేదా గృహం. ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. కాబట్టి తూర్పు భాగంలో ఒక స్థలానికి మొత్తానికి కానీ లేదా ఇంటికి సంబంధించి అయినా సరే ఈ యొక్క తూర్పు భాగంలో గనక బరువు ఉంటే, ఏదైనా సరే కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ ఇంటి లోపల కానీ స్థలం లోపల స్థలానికి సంబంధించి బయట ఉన్నప్పుడు కూడా దాన్ని ఏమంటారంటే తూర్పు ఎత్తు అంటారు లేదా తూర్పు బరువు అంటారు. తూర్పు ఎత్తు ఉండటం వల్ల భోగభాగ్యాలు చిత్తు, పుత్రనాశనం. ఈ తూర్పు కనుక ఎత్తైతే భోగభాగ్యాలు చిత్తు, పుత్రనాశనం అవుతా. అంటే ఎటువంటి లాభాలు కానివ్వండి, లేకుండా వచ్చినటువంటివి కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటివి కానివ్వండి, మనం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తూర్పు ఎత్తు ఉండకూడదు. అదే తూర్పు భాగం కనుక పల్లమైతే, స్థలం మొత్తానికి సంబంధించి కానీ గృహానికి సంబంధించి కానీ తూర్పు భాగం పల్లమైనట్లయితే సిరి సంపదలకు నెలవు, సిరి సంపదలు వస్తాయి, వాటికి సంబంధించి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు అనేటువంటిది తూర్పు భాగం యొక్క ఎత్తు అండ్ పల్లాలకు సంబంధించినటువంటి విషయం. ఈరోజు మనం తూర్పు యొక్క ఎత్తు పల్లాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఆగ్నేయానికి సంబంధించినటువంటి ఎత్తు పల్లాల లాభాలు ఏంటనే తెలుసుకుందాం. నమస్కారం.